హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనం రెస్టారెంట్‌లో ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ బటర్ మసాలా ఆ రెసిపీ చూద్దామా? అందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఫస్ట్ మనం బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. దీన్ని కలుపుకొని మనము పక్కన పెట్టుకుందాము. ఇది మనము పన్నీర్ క్యూబ్స్‌కి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నా. ఇలా క్యూబ్స్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా! అందులో యాడ్ చేసి మనము మంచిగా మసాలా పట్టించాలి ఆ క్యూబ్స్‌కి. అలా పట్టించిన తర్వాత మనము ఆ క్యూబ్స్‌ని పక్కన పెట్టుకుందాం. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బిర్యానీ ఆకు, ఒక మొగ్గ, 4 లవంగాలు, కొంచెం చెక్క అండ్ దెన్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్. కర్డ్ కూడా దీనికి కావాలి. ఇంకా టమాటో ఒక 3 అండ్ దెన్ ఆనియన్. అవి మనం ఏంటంటే బిగ్ పీసెస్‌గా కట్ చేసుకొని ఆయిల్‌లో ఇలాగా మనము మగ్గించుకోవాలి. దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో మనం కొంచెం బటర్ ఇలా హీట్ చేసి, ఇందులో మనం ఇందాక క్యూబ్స్ కట్ చేసి పెట్టుకొని మసాలా పట్టించాం కదా! దాన్ని ఇలా వేసేద్దాం. ఇలా ఈ క్యూబ్స్ వేసి మనము సిమ్‌లోనే పెట్టి లేదంటే సిమ్ ఆర్ మీడియంలో పెట్టి ఇలా మనము బటర్‌లోనే కాసేపు అలా వేయించాలి. దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇది టమాటో అండ్ ఆనియన్ ప్యూరీ. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆహ్, దినుసులన్నీ వేసేసిన తర్వాత ఆ ప్యూరీ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో అది ఇలా వేసేయండి. ముందుగానే మనము ఇది ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టాం కాబట్టి పచ్చివాసన ఎక్కువగా ఉండదు. ఇందులోనే మనం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇది బాగా మగ్గిన తర్వాత మనము ఇందులోనే కొంచెం క్రీమీగా ఉండే కర్డ్ యూజ్ చేద్దామండి. ఆహ్, కొంచెం పుల్లగా ఉండేది అవాయిడ్ చేయండి. క్రీమీగా, ఫ్రెష్‌గా ఉన్న కర్డ్ వేసుకొని ఇలా కాసేపు మగ్గించుకుందాము. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పొడి అనేది కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సరిపడా ఉప్పు, కారం అంతా ఉందో లేదో చూసుకున్న తర్వాత కాసేపు మగ్గినాక మీరు వాటర్ పోసుకోండి. 1 ఆర్ 1 ½ గ్లాస్ వాటర్. దాని తర్వాత మనం ఇలా పన్నీర్ క్యూబ్స్ అనేది యాడ్ చేయాలి. పన్నీర్ మనం ముందుగానే బటర్‌లో అలా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇది మనకేంటంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఆహ్, సో, చాలా స్మూత్‌గా అలా ఉంటుంది పన్నీరు తినప్పుడు. మనకేంటంటే గట్టిగా రబ్బర్‌లాగా ఉండకుండా చాలామంది ఇష్టపడరు కదా! అలా ఉంటే రబ్బర్‌లాగా. సో, అలా లేకుండా ఇలా మనకి స్మూత్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.